సో పెళ్ళనేది నిర్ణయించుకున్నప్పుడు అసలు పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న ప్రయాణం ఏ విధంగా ఉండాలి? సో ఇద్దరిలో ఉండాల్సింది నమ్మకం. ఒకరిని నమ్మనప్పుడు ఆ ప్రయాణం సాఫీగా సాగదు. బాధ్యతల్ని పంచుకోవాలి. ఒకరికి ఒకటి సామర్థ్యం ఉంటుంది, ఇంకోరికి ఇంకో సామర్థ్యం ఉంటుంది. సో ఆ సామర్థ్యాలు బట్టి ఒకరికి ఒక డిసిషన్ తీసుకొని నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తాను అన్నప్పుడు ఆ ప్రయాణంలో ఏ మాత్రం అడ్డు అనేది రాదు. ఒకరికి సపోర్ట్గా ఉండాలి. ఒకళ్ళలో ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తోడుగా ఉండి హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ముందు సాగదీస్తే లైఫ్ ఇంకా బాగుంటుంది. సో మ్యారేజ్ ఇవాళ ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ మ్యారేజెస్ మనకి కనిపించడం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని వాళ్ళు ఏమైతే లక్ష్యాలు ఉన్నాయో వాళ్ళు మాట్లాడుకుంటే ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ముందే చేసుకుంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తోటి వాళ్ళు కూర్చొని వాళ్ళ గోల్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకున్న కోరికలు ఇవి డిస్కస్ చేస్తూ నాకు ఈ విధంగా ఉంటే బాగుండు, ఈ విధంగా ఉంటే బాగుండు, ఇది పెళ్లి ముందే మాట్లాడుకుంటే చక్కగా ఉంటది. కానీ మనసులో ఇవన్నీ పెట్టుకొని పెళ్లిలో అడుగు పెట్టినప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ డిఫరెన్సెస్ వస్తాయి. వీళ్ళిద్దరికే మధ్యలో డిఫరెన్సెస్ ఇంత ఉన్నప్పుడు మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బీఇట్ బాయ్స్ సైడ్, గర్ల్స్ సైడ్ ఇద్దరు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడే కదా ఒక భార్య భర్త మధ్యలో గ్యాప్ వస్తుంది. బికాజ్ వీళ్ళిద్దరూ అడ్జస్ట్ అవటమే ఇంత కష్టమైనప్పుడు ఇంకో ఇద్దరు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి సలహాలు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఒక భార్య భర్త హ్యాపీగా జీవించాలి అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందాలతోటే ముందుకెళ్ళాలి. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒకరికి షేర్ చేసుకుంటూ ఏ సీక్రెట్ పెట్టుకోపోతే అన్నీ కూడా ఓపెన్గా ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాదు.